హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది బ్యాక్ టు బ్యాక్ అయితే చూద్దాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు కామెంట్స్ అయితే అడగండి, లేదా క్లాస్ నచ్చలేదని అయితే చెప్పండి. సో ముందుగానే మీరు థంబ్నెయిల్ చూసి కానీ లేకపోతే నేను చెప్పే విధానం చూసి కానీ మీరు జడ్జిమెంట్ అయితే చేయొద్దన్నమాట. మన వాడుక భాషలో ఉండే విధంగా మీకు కంప్లీట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను కూడా ఇది ఒక క్లాస్లో చూసి అయితే రాసుకున్నాను. సో దాన్నే మీకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది అనేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా వీటి నుంచే వస్తాయి అన్నమాట. వీటిని దాటి మ్యాక్సిమం అక్కడికైతే వెళ్ళడు. ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా వీటి నుంచి డెఫినెట్లీ 1 మార్క్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెన్ను రఫ్ బుక్ అయితే తీసుకొని వింటూ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు కూడా బాగా గుర్తుంటుంది అనమాట. నేను పీడిఎఫ్ అయితే ఇవ్వను మీకు. ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి మనం 1885 నుంచి 1947 వరకు వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ డన్ వీటన్నిటిని కలిపి మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని అయితే పిలుచుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ టైంలో ఏమైతే జరిగాయో అవన్నీ కూడా మనము ఒకదానమాట ఒకటే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము మన వాడుక భాషలో. సో దట్ మీకు కూడా బాగా గుర్తుండిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే మన ఇండియన్స్ మాట వీళ్ళు వినేవాళ్ళు కాదనమాట, బ్రిటిషర్స్. అప్పటికే మనకి వీళ్ళు 1600 ఓకే మనకి వచ్చి ఉంటారనమాట. బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చి ఉంటారు. సో చిన్నగా ఒక్కొక్కటి వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకునేయటము, ఇంకా రాజకీయంగా మనల్ని పాలించడం, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉండేవాళ్ళు బ్రిటిషర్స్. సో వీళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కానీ లేకపోతే ఇండియన్స్ చెప్పే మాట అసలు వీళ్ళు వినేవాళ్ళు కాదనమాట, అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. అందుకని ఏం చేశారంటే పెద్ద వాళ్ళందరూ కలిసి, అంటే గొప్ప నాయకులు, లీడర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇలా కాదు, మనం ఒక సొసైటీగా ఒక యూనిటీగా ఏర్పడి మనమందరం కూడా వాళ్ళకి ఎదురు తిరగాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి అనేసి అనుకుంటారనమాట. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే అప్పుడు 1885లో ఫస్ట్ టైం ఐఎన్సీని మనకి స్థాపిస్తారనమాట. ఐఎన్సీ అంటే ఏం లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. సో ఇది ఒక పార్టీ తరపున ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే మనకి 1885లో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు స్టార్ట్ అయ్యింది ఇది ఏంటి అని చెప్పాను కదా. సో ఒక పార్టీ కనుక ఉంటే మన తరపున ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ కనుక ఉండి ఒక పార్టీని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మన యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోగలము అనే ఉద్దేశంతో ఈ ఐఎన్సీ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఏర్పడినప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఈ యొక్క ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ ఎంత ఫేమ్ వస్తుంది, సో జనాల్లోకి ఎంత ముందుకు వెళ్తుంది అనేసి వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అప్పుడు 1885లో మనకి ఐఎన్సీని అయితే స్థాపిస్తారు. ఎవరి టైం పీరియడ్లో అంటే అప్పుడు మన యొక్క ఇండియాలో ఉన్న బ్రిటిషర్ ఎవరు అంటే మనకి లార్డ్ డఫరిన్ టైం పీరియడ్ అనమాట. సో లార్డ్ డఫరిన్ టైం పీరియడ్లో 1885లో ఐఎన్సీని అయితే మనకి స్థాపిస్తారు. సో ఎక్కడ ఇనాగ్రేషన్ చేశారంటే ఎక్కడ స్థాపించారు దీన్ని అంటే బాంబేలో అయితే ఫస్ట్ స్థాపించారనమాట. సో చీఫ్ గెస్ట్గా ఎవరు ఉన్నారు, బ్రిటిష్ నుంచి మనకి ఏవో హ్యూమ్ అయితే వస్తారనమాట. ఇండియా నుంచి ఎవరు వస్తారంటే మనకి ఇక్కడ దాదాబాయి నవరోజీ అండ్ దిల్షా ముదుల్జీ వాజా వీళ్ళనమాట, మెయిన్గా వీళ్ళనమాట లీడర్స్. వీళ్ళందరూ కలిసి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపిస్తారు. తర్వాత స్థాపించిన వెంటనే మనకి 4 ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1885, 86, 87, 88 ఈ 4 ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క షిఫ్ట్లోని ఏదో ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా తగులుతూనే ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ మీటింగ్స్ మాత్రం అస్సలు మీరు స్కిప్ చేయకుండా అయితే చూసుకోండి. సో 1885లో ఎక్కడ జరుగుతుందంటే మనకి బాంబేలో జరుగుతుంది. అక్కడ మనకి లీడ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ 1886లో వచ్చేసరికి కలకత్తాలో జరుగుతుంది. దాదాబాయి నవరోజీ గారు అయితే లీడ్ చేస్తారు. సో 1887లో వచ్చేసరికి మద్రాసులో జరుగుతుంది అనమాట, ప్రస్తుతం చెన్నైలో. బద్రుద్దీన్ త్యాబ్జీ గారు అయితే మనకి లీడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి 1888లో అలహాబాద్లో ప్రయాగ్రాజ్లో అయితే కండక్ట్ చేస్తారనమాట. దానికి వచ్చేసరికి జార్జ్ యూల్ అయితే మనకి బ్రిటిషర్ అనమాట ఇతను. సో ఇతనైతే మనకి లీడ్ చేస్తారనమాట.
స్పెల్లింగ్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో మీరు కొంచెం సెర్చ్ చేసి అయితే రాసుకోండి. ఇది నేను నా సొంతంగా రాసుకున్న నోట్బుక్ అనమాట. మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది అనేసి నా నోట్బుక్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దయచేసి కంప్లైంట్ చేయకుండా సెర్చ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 ఇంపార్టెంట్ మీటింగ్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి 1905లో బెంగాల్ పార్టీషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పార్టీషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడాను మనకి మొత్తం సముద్రం ఏరియా కాబట్టి ఇక్కడ వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోవడానికి కానీ ఏదైనా వస్తువులు అమ్ముకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ ఈ బెంగాల్ ఇటు సైడ్ అంతా వాళ్ళకి అనువుగా ఉంటుందన్నమాట. సో ఈ అనువుగా ఉండడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న బెంగాల్ని మొత్తం అప్పుడు బెంగాల్ అని పిలిచేవాళ్ళు అనమాట, పర్టికులర్ ఏరియా మొత్తాన్ని. సో దాన్ని 2 ముక్కలుగా అయితే విడదీశారనమాట. ఎలాగంటే వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్గా. అప్పుడు మనకి వైస్రాయ్ ఎవరు ఉన్నారంటే లార్డ్ కర్జన్ టైం పీరియడ్లో. సో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి, లార్డ్ కర్జన్ టైం పీరియడ్లో బెంగాల్ని కట్ చేశారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం అయితే గుర్తుంటుంది. సో ఇతని టైం పీరియడ్లో బెంగాల్ని 2 పార్టీషన్స్గా విడదీశారు. అప్పుడు వస్తారనమాట మనకి సురేంద్రనాథ్ బెనర్జీ. టౌన్ హాల్ మీటింగ్ అయితే చేస్తారు కలకత్తాలో. ఎందుకు చేస్తారు అంటే బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా టౌన్ హాల్ మీటింగ్ అయితే చేస్తారనమాట. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటి అయిందంటే స్వదేశీ మూమెంట్ అనమాట. స్వదేశీ మూమెంట్ అంటే దేనికోసం అంటే ఇండియన్ వస్తువులే వాడాలి. సో వాళ్ళు ఎవరో వచ్చి మన దగ్గర వస్తువులు అమ్ముకోవడం ఏంటి, వాళ్ళ వస్తువులకు మనం ఎడిక్ట్ అవ్వడం ఏంటి, ఇలా కాదు, మనకంటూ ఉండాలి, మనకి కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకుందాం, మన ఇండియాలో ఉన్న వస్తువులే మనం వాడుకుందాం అనేసి స్వదేశీ మూమెంట్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఎవరంటే ఇక్కడ పేరు గుర్తు పెట్టుకోండి, సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. టౌన్ హాల్ మీటింగ్ చేస్తారు. ఎక్కడ అంటే మనకి కలకట్టాలో. సో ఈ విధంగా ఈయన గురించి ఈ 2 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1906 అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసరికి 1906. ఈ టైంలో ఏంటంటే మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయితే ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే ఈ విధంగా పార్టీలు అనేవి ఒక్కొక్కటి బయటకు పొడుచుకుంటూ వస్తుంటాయి అనమాట. గొప్ప వాళ్ళందరూ కలిసి మంచి పార్టీలను అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. 1906లో మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎస్టాబ్లిష్డ్ బై ద మొహమ్మద్ అలీ జిన్నా, ఇంకా ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, వీళ్ళు 3 అయితే మేజర్స్ అనమాట దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి లక్నో. అండ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ ఏర్పడిందంటే మనకి బొంబాయిలో ఏర్పడింది. అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడిందంటే మనకి లక్నోలో యూపీలో ఏర్పడింది అనమాట. సో ఎందుకు అంటే మనకి ముస్లిమ్స్ కూడా ఒక పార్టీ ఉండాలి అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయితే 1906లో ఏర్పడుతుంది. ఇది ఒక రాజకీయ పార్టీ లాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1907లో ఇక్కడ ఏం జరుగుతుందంటే సూరత్ అనేది స్ప్లిట్ అవుతుంది. సూరత్ స్ప్లిట్ అంటారనమాట. సూరత్ స్ప్లిట్ అవ్వటం కాదు, సారీ. 1907లో ఏం జరుగుతుందంటే సూరత్ స్ప్లిట్ జరుగుతుందనమాట. అంటే ఏం లేదు, ఆ ఊర్లో జరిగింది కాబట్టి, ఆ ఊర్లో విడిపోయింది కాబట్టి దాన్ని సూరత్ స్ప్లిట్ అయితే అంటాము. 1907లో అయితే జరుగుతుంది. అసలు ఏంటి స్టోరీ అంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి మోడరేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట. మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఎవరు అంటే ఇక్కడ మనకి డెఫినెట్లీ పార్టీ అంటే అందరూ ఉంటారు కదా, యూత్ ఉంటారు అండ్ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉంటారనమాట. సో ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏమంటారంటే వద్దు, నిదానమే ప్రధానము, మనం ఏదైనా సరే ప్రశాంతంగా అయితే సాల్వ్ చేసుకున్నాము, బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం స్వతంత్రాన్ని కానీ లేకపోతే ఏదైనా మనకు కావాల్సిన అవసరాలను కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా సున్నితంగా అయితే తీసుకుందాం అనేసి వీళ్ళు అంటారనమాట, మోడరేట్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే కొంచెం వయసు తగ్గిపోయి ఉన్నవాళ్ళు అనమాట. ఈ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలో అంటే ఎక్స్ట్రీమిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రము చాలా యంగ్ పీపుల్ అనమాట. సో ఏదైనా త్వరగా అయిపోవాలి, మనం చెప్పిందే వినాలి, వాళ్ళ మాట మనం వినేదేంటి, వాళ్ళ గ్రిప్లో మనం ఉండేదేంటి. సో ఈ విధంగా వీళ్ళ ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట, ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచనలు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సీన్లోకి మనకి రాజ్ బిహారీ ఘోష్ అయితే వస్తారనమాట. సో మనకి ఇక్కడ డివైడ్ అయితే చేస్తారనమాట కాంగ్రెస్ని, మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్గా. ఇక్కడ మోడరేట్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే గారు, అండ్ ఎక్స్ట్రీమిస్ట్లో ఉన్న వాళ్ళు లాల్ బాల్ పాల్ అనమాట. అంటే ఇక్కడ లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్,
అండ్ బిపిన్ చంద్రపాల్. ఈ ముగ్గురు కలిసి ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ లీడర్స్గా ఉండి యంగ్ పీపుల్ని మొత్తం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మోడరేట్లో మనకి గోపాలకృష్ణ గోఖలే ఉంటారనమాట. ఈయన వచ్చేసరికి మనకి గాంధీజీ పొలిటికల్ గురుగా పేరు పొందిన వారనమాట. సో ఈ పార్టీని ఈయన లీడ్ చేస్తూ ఉంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీని ఈ ముగ్గురు అయితే లీడ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క సూరత్ స్ప్లిట్ జరగడానికి కారణం ఎవరు అంటే మనకి ఇక్కడ రాజ్ బిహారీ ఘోష్ అనమాట. ఎవరు పెట్టారు సూరత్ స్ప్లిట్ అంటే రాజ్ బిహారీ ఘోష్ 1907లో. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1909లో అనమాట. సో 1909లో ఏమొస్తుందంటే ఇక్కడ మనకి మార్లే మింటో బిల్ అయితే వస్తుంది. సో ఈ మార్లే మింటో బిల్ అంటే ఏంటంటే బ్రిటిషర్స్ తెలివిగా ఏం చేస్తారంటే ఇలా పార్టీస్ అయితే పుట్టుకొస్తున్నాయి, మనకు అందరూ వ్యతిరేకంగా మారుతున్నారు ఇండియా తరపు నుంచి అని చెప్పేసి వీళ్ళు ఈ మార్లే మింటో బిల్ని అయితే తీసుకొస్తారు. మార్లే మింటో అంటే ఏం లేదు, వాళ్ళ యొక్క పేర్లు అనమాట, అప్పుడున్న వైస్రాయ్ యొక్క పేర్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ అయితే తెస్తారనమాట. అంటే ఏం లేదు, డివైడ్ అండ్ రూల్ అనమాట. సో వీళ్ళని మతపరంగా లేదా పార్టీల పరంగా చెప్పి విడదీసినట్లయితే కనుక పార్టీస్ అనేవి వీక్ అయిపోతాయి అన్న ఒక స్వార్థంతో వీళ్ళు ఏం చేస్తారంటే 1911లో కమ్యూనల్ ఎలక్షన్స్ అనేవి తీసుకొస్తారనమాట. సో ఈ విధంగా అంటే మీరు ఎక్కువ మీరు తక్కువ, మిమ్మల్ని అలా చేసి చూస్తున్నారు, ఇలా చేసి చూస్తున్నారు అనేసి, లేకపోతే వాళ్ళు చూపించే వాటిల్లో, వాళ్ళు వస్తువులు అమ్మే వాటిల్లో క్యాస్ట్ పరంగా వాళ్ళని డివైడ్ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1911లో అనమాట, 1911లో ఢిల్లీ దర్బార్ అయితే జరుగుతుందనమాట. సో ఢిల్లీ దర్బార్ అంటే ఏం లేదు, ఢిల్లీని క్యాపిటల్ అయితే చేస్తారు. దానికి జార్జ్ V అండ్ క్వీన్ మేరీ అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారనమాట. దీంట్లో ఢిల్లీని క్యాపిటల్గా చేసింది కాకుండా మళ్ళీ బెంగాల్ని అగైన్ 2 పార్ట్స్గా అయితే మనకి డివైడ్ అయితే చేస్తారు. ఒకటి బీహారు అండ్ ఒడిశాగా. ఆల్రెడీ మనకి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని ఉంది కదా. సో ఈస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఈ విధంగా బీహార్ అండ్ ఒడిశాగా 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తారనమాట. సో 1905లో జరిగిన రివోక్ బెంగాల్ అయితే మళ్ళీ ఇక్కడైతే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1913లో వచ్చేసరికి మనకి గద్దర్ పార్టీ అయితే ఏర్పడుతుంది. సో ఈ గద్దర్ పార్టీ ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది అంటే మన ఇండియాలో లీడ్ చేస్తున్న పార్టీస్కి ఎంతో కొంత ఫండ్స్ అనేవి అవసరం అవుతాయి కదా. సో మన ఇండియాలో ఫండ్స్ అనేవి చాలా తక్కువ కలెక్ట్ అవుతాయి కాబట్టి అవి సరిపోవు అనమాట. అందుకని చెప్పేసి ఒక గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేస్తారంటే మనకు ఫారెన్లో, విదేశాలలో ఈ విధంగా పార్టీలు ఏదో ఒక పార్టీని అయితే స్థాపించి అక్కడ ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసి మనకి ఇండియాలో ఉన్న పార్టీస్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఏర్పడింది మనకి 1913లో గద్దర్ పార్టీ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీని వెన్యూ ఎక్కడ ఏర్పడుతుందంటే మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ఏర్పడుతుంది. ఫౌండర్ వచ్చేసరికి లాల్ హర్దయాల్ అండ్ ఖర్దర్ సింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1915లో మనకి గాంధీజీ అనేది రిటర్న్ వస్తారనమాట. సో సౌత్ ఆఫ్రికా నుంచి మనకి ఇండియాకి అయితే తిరిగి వస్తారు. 9th January 1915లో అయితే వస్తారనమాట. సో దాన్ని NRI డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. సౌత్ ఆఫ్రికాలో ఆయన ఎక్కడ ఉండేవాళ్ళు అంటే స్టోస్టే అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ గాంధీజీ యొక్క ఫ్రెండ్ ఎవరంటే మనకి పోలక్ అని అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 1916 అనమాట. సో 1916లో ఏం జరుగుతుందంటే మనకి ముస్లిం లీగ్ అనేది ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ బాలగంగాధర తిలక్ అయితే ఉంటారు కదా. సో ఆయన మనకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనం ఏ పార్టీ పడితే ఆ పార్టీలు ఇలా పెంచుకుంటూ పోతే లాభం లేదు, మనం అందరం కూడా ఒక యూనిటీగా అయితే ఉండాలి, యూనిటీగా ఉండి అందరినీ కూడా ఎదిరించాలి అనేసి ఈ బాలగంగాధర తిలక్ అయితే చెప్తారనమాట, అందరికీ అర్థమయ్యే విధంగా. సో దీన్ని మనం లక్నో ప్యాక్ట్ అని కూడా అంటాం అనమాట. 1916లో జరిగిన ఈ యొక్క సమావేశాన్ని లక్నో ప్యాక్ట్ అని కూడా అంటాము. దీంట్లో వచ్చేసరికి 1906లో ఏర్పడిన ముస్లిం లీగు, 1885లో ఏర్పడిన INC అండ్ 1907లో మళ్ళీ INCయే మనకి 2 పార్టీలుగా అయితే విడిపోయింది కదా, ఎక్స్ట్రీమిస్ట్, మోడరేట్స్ అని. సో ఈ విధంగా 3 కూడా కలుస్తాయి అనమాట. అందుకనే దాన్ని లక్నో ప్యాక్ట్ అని అయితే అంటాము. ఎప్పుడు జరుగుతుందంటే 1916లో అయితే జరుగుతుందనమాట. దీనికి బాధ్యత వహించింది ఎవరు అంటే మనకి బాలగంగాధర తిలక్. సో అప్పుడే ఆ టైంలోనే మనకి బాలగంగాధర తిలక్ గారు హోమ్ రూల్ మూమెంట్ని కూడా స్టార్ట్ చేస్తారు. సో హోమ్ రూల్ మూమెంట్ అంటే ఏం లేదు, అందరూ కూడా మొత్తం కూడా మెర్జ్ అయిన తర్వాత యూత్ని ఆయన కొంచెం ఎంకరేజ్ అయితే చేస్తారనమాట. దాన్నే మనం హోమ్ రూల్ మూమెంట్ అయితే అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈయన మరాఠా, కేసరి అనే 2 న్యూస్ పేపర్స్ అయితే రన్ చేస్తారనమాట. అందరికీ కూడా అవేర్నెస్ అయితే ఉండాలి, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా జనాల సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి
మరాఠా కేసరి అనే న్యూస్ పేపర్ని కూడా ఆయన స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐరిష్ మహిళ అని ఒక ఆమె ఉంటుందన్నమాట. అన్నీ బెసెంట్ ఏం కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అన్నీ బెసెంట్ కూడా ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తుంది. ఏమంటే ఎవరు అంటే 300+ పైగా బుక్స్ అయితే రాసింది. అండ్ కామన్, న్యూ ఇండియా అనే పత్రికలను కూడా మన ఇండియాలో అయితే తను నడుపుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ న్యూస్ పేపర్స్ ద్వారా ఏమో మనకి ఎంతో హెల్ప్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1917 అనమాట, చంపారణ్ మూమెంట్ అయితే అంటారు దీన్ని. సో ఈ చంపారణ్ మూమెంట్ అనేది గాంధీజీ ఫస్ట్ సత్యాగ్రహాన్ని కూడా అంటారనమాట. సో ఇక్కడ నాయకత్వం వహించేది మనకి ఆర్కే శుక్లా గారు కూడా గాంధీకి హెల్పర్గా అయితే ఉంటారనమాట. సో ఈ చంపారణ్ సత్యాగ్రహం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, యాక్చువల్గా ఈ చంపారణ్ అనేది మనకి ఒక డిస్టిక్ అనమాట, మనకి బీహార్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఉంటారు కదా, అక్కడ ఫార్మర్స్ వాళ్ళ యొక్క పొలాల్లో వాళ్ళు ఏం వేసుకోవాలో కూడా బ్రిటిషర్సే మనకి ఆధీనంలోకి తీసుకున్నారనమాట. సో మొత్తం పొలాలని మన యొక్క పొలాలని 3 భాగాలుగా చేసుకుంటే దాంట్లో 2 భాగాలు వాళ్ళ యొక్క నీళ్ళు మందులు కానీ వాళ్ళ యొక్క సుగంధ ద్రవ్యాలు కానీ వాళ్ళు ఏదైతే పంట ఆశించారో పండించమని ఆ పంటలే పండించడానికి అనుమతించేవాళ్ళు అనమాట. మిగతా 1% మనకి ధాన్యాలు కానీ కూరగాయలు కానీ వేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. సో దానికోసం అనేసి రైతులందరూ కూడా అక్కడ చంపారణ్ డిస్టిక్లో ఉన్న రైతులందరూ కూడా ఎదురు తిరిగారనమాట. దానికి గాంధీజీ గారు సపోర్టివ్గా ఉండి ఆ సత్యాగ్రహాన్ని ముందుకైతే తీసుకువెళ్తారు. సో దీన్ని సక్సెస్ఫుల్గా అయితే రన్ చేసి అక్కడ జస్ట్ 1/3 మాత్రమే వాళ్ళ యొక్క నీళ్ళు మందుల్ని, బ్రిటిషర్స్ యొక్క నీళ్ళు మందుల్ని మనం పండించేటట్టు, అండ్ మిగతా 2/3 మన రైతులు ఏం కావాలో అవి పండించుకునేటట్టుగా అక్కడ సత్యాగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారనమాట. సో దీన్నే గాంధీజీ ఫస్ట్ సత్యాగ్రహాన్ని కూడా అంటారు. ఇది వచ్చేసరికి మనకి 1917లో అయితే జరుగుతుంది. ఆర్కే శుక్లా గారు నాయకత్వం అయితే వహిస్తారనమాట. 1918లో మనకి ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అయితే జరుగుతుందనమాట. ఇది వచ్చేసరికి మనకి అహ్మదాబాద్ మిల్లులో అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే లేబర్ అసోసియేషన్ కూడా ఒక ఫామ్ చేస్తారనమాట గాంధీజీ గారు. ఇది కూడా గాంధీజీ గారి చేత లీడ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అహ్మదాబాద్ మిల్లులో దాంట్లో పనిచేసే కూలీలకు ఆహారము, కనీస నీళ్లు కూడా లేకుండా కనీసం చేయించాల్సిన 8 గంటలు కదా, అలా కాకుండా వాళ్ళు 16 గంటలు 20 గంటలు ఈ విధంగా వర్క్ చేయించుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. సో దానికి వ్యతిరేకంగా మినిమం ఇన్ని అవర్స్ మాత్రమే పనిచేయాలి కూలీలు, ఎప్పటికప్పుడు వాళ్ళ కూలీలు వాళ్ళకి ఇవ్వాలి అనేసి 1918లో మనకి అహ్మదాబాద్ మిల్లు యొక్క హంగర్ స్ట్రైక్ అయితే తీసుకొస్తారనమాట గాంధీజీ. ఇది కూడా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయబడుతుంది. ఇక్కడ లేబర్ అసోసియేషన్ ఒక యూనిటీ తరపున అంటే లేబర్స్ వాళ్ళ నుంచి ఒక లీడర్ని పెట్టేసి, సో ఆ లీడర్ ఎలా చెప్తే అలా అనేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళారనమాట గాంధీజీ గారు. ఇది కూడా మనకి సక్సెస్ఫుల్గా అయితే నడిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1919 అనమాట. దీన్ని వచ్చేసరికి రౌలట్ యాక్ట్ అని అయితే అంటారు. సో దీన్ని కాలా కానూన్ అని కూడా అంటారు, అంటే బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు అనమాట రౌలట్ యాక్ట్ని. సో యాక్చువల్గా ఈ రౌలట్ యాక్ట్ ఏంటి అంటే, జనరల్గా మన ఇండియన్స్ అనే వాళ్ళు ఒక చోట గుంపులుగా ఉండి కానీ లేకపోతే ఒక 5-6 మెంబర్స్ కానీ ఉండి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈ రౌలట్ యాక్ట్ కింద తీసుకువెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీన్నే మనం రౌలట్ యాక్ట్ అని కూడా అంటాం. మన ఇండియన్స్ అయితే దీన్ని బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారనమాట. కారణం అనేది లేకుండా ఒక గుంపుగా ఉంటే తీసుకువెళ్ళి జైల్లో పెట్టచ్చు, ఇలాంటి రూల్ని అయితే పాస్ చేస్తారనమాట. సో అలాంటి రూల్లో భాగంగానే మనకి ద మోస్ట్ ట్రాజిడిక్ స్టోరీ అనమాట మనకి అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే 13th ఏప్రిల్ 1919 అయితే జరుగుతుందనమాట. అక్కడ మనకి బైసాఖీ ఫెస్టివల్ అనేది జరుగుతుందనమాట పంజాబ్లోని అమృత్సర్లో. సో అక్కడ జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో అమృత్సర్లో పంజాబ్లో అయితే జరుగుతుంది 13th ఏప్రిల్ 1919. బైసాఖీ ఫెస్టివల్ సందర్భంగా అందరూ కూడా అక్కడికి చేరి మన పంజాబీస్ మొత్తం ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇదే అవకాశంగా భావించి ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టేసి మొత్తం అక్కడ బాంబులు పెట్టి మొత్తం ఫైర్ చేసి అందరినీ కూడా చంపేస్తారనమాట. సో దాంట్లో చాలా అయితే నష్టపోతాం మనం. దాదాపు 10,000 మందిగా డెత్ అయితే జరుగుతుంది. 2-3 lakhs మెంబర్స్ కూడా మనకి ఇంజూర్ అయితే అవుతారనమాట. సో ఈ టైంలోనే మనకి ఖిలాఫత్ మూమెంట్ కూడా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, 1919లో జరిగినవి రౌలట్ యాక్ట్, ఖిలాఫత్ మూమెంట్, జలియన్ వాలాబాగ్ మసాకర్ అనమాట. ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా అడుగుతూనే ఉంటారు. ఇది వచ్చేసరికి డిఫరెంట్ స్టోరీ అనమాట. డెఫినెట్లీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్
వచ్చేసరికి 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనమాట. సో ఈ యొక్క జలియన్ వాలాబాగ్లో జరిగిన దుర్ఘటన చూసి మన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయితే అయి ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క వస్తువులను కానీ వాళ్ళు చెప్పింది ఏది కూడా మనం సహకరించొద్దు, వాళ్ళకి సపోర్టివ్గా ఏది కూడా చేయొద్దు అనేసి గాంధీజీ గారు ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళందరూ కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి పోరాడతారనమాట. అంటే అసలు వాళ్ళు చెప్పింది ఏది ఎనొద్దు అనేసి ఒక శాంతియుతంగా పోరాటాన్ని వీళ్ళు నిలదీస్తారనమాట. సో దాంట్లో అసత్య, అసహయోగ్, ఆందోళన్, అహింస ఈ విధంగా ఈ 3 యొక్క థీమ్తో గాంధీజీ గారు పోరాటాన్ని అప్పుడే మనకి తీసుకొస్తారు. ఇది వచ్చేసరికి 1920 నుంచి 22 వరకు 2 ఇయర్స్ పాటు అయితే జరుగుతుంది. దీంట్లో కూడా చాలామంది అరెస్ట్ అయితే అవుతారు. ఈ కారణం చేతనే మన గాంధీ గారు కూడా జైల్లో అయితే పెట్టిస్తారనమాట. ఇక్కడ ఒక పాయింట్ అయితే మిస్ చేసాము. 1911లో ఏం జరుగుతుంది అంటే మనకి జనగణమన పాడుంటారనమాట. సో ఢిల్లీలో జనగణమన పాడుంటారు. అందుకు ఎవరు పాడిందంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దానికి గుర్తుగా అతనికి నైట్హుడ్ టైటిల్ అనేది ఇస్తారనమాట. ఎవరు ఇస్తారంటే బ్రిటిషర్స్, మనకి జార్జ్ 5th అయితే ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ 1919లో మనకి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది కదా. సో దీనివలన అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయి మన వాళ్ళందరూ కూడా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తనకు వచ్చే నైట్హుడ్ టైటిల్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత మనకి 1920లో గాంధీజీ గారికి ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ డన్ చేసినందుకు కూడా గాంధీజీ గారికి ఒక టైటిల్ అయితే ఇస్తారనమాట, కేసరై హింద్ అని. సో ఆ కేసరై హింద్ని కూడా జలియన్ వాలాబాగ్ దుర్ఘటన వల్ల అతను నాకు ఇష్టం లేదు దీన్ని తీసుకోవడం అనేసి వెనక్కి అయితే ఇస్తారనమాట గాంధీజీ గారు కూడా. సో ఈ 2 యొక్క టైటిల్స్ని తిరిగి అయితే ఇస్తారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అయితే జరుగుతుందనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ఒక రివెంజ్ లాగా మన వాళ్ళు చేస్తారనమాట. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఏం జరుగుతుందంటే 1919లో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగినందుకు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమని మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. బ్రిటిషర్స్ కూడా ఎలాగైనా మనం ఎదురు దెబ్బ కొట్టాలి అనేసి కొంతమంది ఉంటారు కదా, యంగ్ పీపుల్, యూత్, వాళ్ళు చాలా రగిలిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే 1922లో వాళ్ళు జనరల్గా అంతా ఒక చోట కూర్చొని కూరగాయలు సంథింగ్ ఏదో అమ్ముకుంటూ ఉంటారు. బ్రిటిషర్స్ అటువైపు నుంచి గుర్రాలు ఆ విధంగా వేసుకొని వస్తూ వాళ్ళకి ఏమవుతుందో ఏమో తెలీదు, ఇంకా గుర్రాల మీద నుంచి మన వాళ్ళని ఒక అతన్ని ఎదురునో షూట్ చేస్తారనమాట. దానివల్ల మన వాళ్ళకి ఇంజూరీ అయితే అవుతుంది. అంతకుముందు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన వల్ల మన వాళ్ళు చాలా కోపం మీద ఉంటారు కదా. సో ఇంకా అక్కడ కారణం లేకుండా ఆ విధంగా షూట్ చేసేసరికి మన వాళ్ళందరికీ కోపం అయితే వస్తుంది. సో ఇంకా దాదాపు 23 మంది బ్రిటిషర్స్ అయితే ఉంటారనమాట ఆ గుర్రాల మీద. వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పైనకి ఎట్లా పడితే అట్లా మన వాళ్ళు వాళ్ళని కత్తులతో నరకటం కానీ ఆ విధంగా చేస్తారనమాట. బ్రిటిషర్స్ అందరూ కూడా భయపడేసి ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అయితే దాక్కుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ పోలీస్ స్టేషన్ తలుపులన్నీ మూసేసి మొత్తం 23 మందిని చంపేస్తారనమాట. దాంట్లో కొంతమంది ఆఫీసర్స్ కూడా ఉంటారు. మొత్తం అందరినీ కూడా నిప్పు పెట్టి కాల్చేస్తారనమాట. సో దానివల్ల మన వాళ్ళు 1919లో జరిగిన దుర్ఘటనకి ప్రతీకారం తీర్చుకున్నట్టు అనేసి వాళ్ళు భావిస్తారనమాట. ఇక ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా గాంధీజీ గారు అయితే ఆపేస్తారు. ఎందుకంటే గాంధీజీ గారు శాంతియుతంగా పోరాటం చేయాలి అని అయితే అనుకుంటారు కదా. బట్ మన వాళ్ళు ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ చేసినందుకు గాంధీజీ గారు కూడా కోపం వచ్చి ఇక్కడ 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కూడా ఆపేస్తారు. అప్పుడు ఆయన గాంధీజీ గారు జైలుకి కూడా వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1923లో స్వరాజ్ పార్టీ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఈ పెద్ద వాళ్ళందరూ కలిసి ఇంకొక పార్టీని అయితే ఏర్పరుస్తారు. దీంట్లో వచ్చేసరికి 1923లో స్వరాజ్ పార్టీ ఏర్పడుతుంది. సిఆర్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు వీళ్ళిద్దరు కలిసి స్వరాజ్ పార్టీని అయితే స్థాపిస్తారు. అండ్ ఆ తర్వాత 1924లో హెచ్ఆర్ఏ అయితే స్థాపించబడుతుంది. హెచ్ఆర్ఏ అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి కాన్పూర్ హెడ్ క్వార్టర్గా అయితే ఏర్పడుతుంది. దీంట్లో మనకి రామ్ ప్రసాద్ బిస్టిల్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళిద్దరు కూడా కలిసి హెచ్ఆర్ఏని మనకి ఫౌండ్ చేస్తారనమాట. జనరల్గా ఈ చంద్రశేఖర్ ఆజాద్ అనే అతను మంచి ప్లానింగ్స్తో మంచి విజన్తో అయితే ఉంటారనమాట. అంటే లైక్ ఒక మంత్రగాడిలాగా అయితే ఉంటారనమాట. ఆయన యొక్క ప్లానింగ్స్ కానీ ఆయన చేసే మంత్రలీలలు కానీ డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. లైక్ ఒక మ్యాజిక్ పర్సన్ అనమాట.
మన వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే సరే అలాగా చాలామందిని కూడా విడిపించుకొని వెళ్ళేవాళ్ళంట. లైక్ పొగ చల్లటము, ఈ విధంగా డిఫరెంట్ మ్యాజిక్స్ అయితే చేసి చంద్రశేఖర్ ఆజాద్ అనే అతను బ్రిటిషర్స్ దగ్గర మన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళందరినీ కూడా విడిపించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. దాంట్లోనే భాగంగా మనకి 1925లో కాకోరీ ట్రైన్ లూట్ అయితే జరుగుతుంది. ఈ కాకోరీ ట్రైన్ లూట్ అంటే ఏం లేదు, ఒక ట్రైన్లో మనకి సామాగ్రి అంతా వెళ్తూ ఉంటుందన్నమాట. సో దాంట్లో నుంచి మనకి కొన్ని వస్తువులను అయితే అమ్ముతారు. దాదాపు అవి 8,000 రూపాయలు ఖర్చు అయితే చేస్తుంటాయి అప్పుడు. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మనం వాళ్ళ మీద తిరగపడాలి అనే దాన్ని అయితే చంద్రశేఖర్ ఆజాద్ నమ్ముతాడనమాట. సో వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు దోచుకొని వాళ్ళపైన తిరగపడాలి మనం అని అయితే జరుగుతారు. 1925లో మనకి కాకోరీ ట్రైన్ లూట్ కూడా ఆయన చేస్తాడనమాట. ఆ తర్వాత వచ్చేసరికి 1926లో భగత్ సింగ్ అయితే వస్తారు. సో భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను వచ్చింటాడు అనమాట. అప్పుడు అందరూ కూడా యూత్ లాలా లజపతి రాయ్ని, బాలగంగాధర తిలక్ని, బిపిన్ చంద్రపాల్ని వీళ్ళనే మోటివ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట యూత్. అప్పుడు మనకి లాలా లజపతి రాయ్ అంటే యూత్లో ఒక ఐకాన్ లాగా అనమాట. సో ఇతను భగత్ సింగ్ అనే అతను మనకి నవజవాన్ సభని స్థాపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి 1928లో మనకి హెచ్ఎస్ఆర్ఏ అయితే స్థాపించబడుతుంది. హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి చంద్రశేఖర్ ఆజాద్ అండ్ భగత్ సింగ్, సిఆర్ దాస్, ఫిరోజ్ షా కోట్లా ఇంకా సుఖ్దేవ్ అయితే ఉంటారనమాట. వీళ్ళందరూ కలిసి హెచ్ఎస్ఆర్ఏని స్థాపించబడతారు. అంటే ఇది వచ్చేసరికి మనకి 1924లో ఏర్పడిన హెచ్ఆర్ఏకి కొంచెం మోడిఫికేషన్స్ చేసి హెచ్ఎస్ఆర్ఏని అయితే స్థాపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైమన్ కమిషన్ కూడా మనకి 1928లోనే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో సైమన్ కమిషన్ వచ్చేసరికి 1928లో అయితే వస్తుంది. ఇది ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్ అనమాట. లైక్ ఒక 7 మెంబర్స్ కలిసి లాహోర్ స్టేషన్లో ఇదైతే రాస్తారు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మనకి వైట్ కమిషన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న 7 మెంబర్స్ అందరూ కూడా మనకి బ్రిటిషర్సే ఉంటారనమాట. ఏంటంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ కదా, సో ఆ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసేది మన ఇండియన్స్ కోసము. అలాంటప్పుడు మన ఇండియన్స్ కూడా దాంట్లో ఎంతో కొంత 2 కానీ 3 కానీ ఉండాలి. అలా కాకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాసినప్పుడు వాళ్ళకి అనుగుణంగానే అన్నీ రాస్తారు, కానీ మన ఇండియన్స్కి అనుగుణంగా ఎందుకు రాస్తారు? సో ఈ విధంగా చేయటం వల్ల మన వాళ్ళకైతే కోపం వస్తుంది అనమాట. అందుకనేసి దీన్ని సైమన్ గో బ్యాక్ అనే థీమ్తో దీన్ని మన వాళ్ళు అయితే అంగీకరించారనమాట. ఇది వచ్చేసరికి మనకి లాహోర్ స్టేషన్లో అయితే చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జేపీ శాండర్స్ కూడా చంపివేయబడతారు. లాలా లజపతి రాయ్ కూడా హత్య చేయబడతారనమాట. యాక్చువల్గా జేపీ శాండర్స్ని కిల్ చేసేది మన వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ లాలా లజపతి రాయ్ కూడా వాళ్ళు రివెంజ్గా బ్రిటిషర్స్ అయితే మనకి లాలా లజపతి రాయ్ని సైడ్ చేస్తారనమాట. సో దానికి వ్యతిరేకంగానే మనకి హెచ్ఎస్ఆర్ఏ అనేది స్థాపించబడుతుంది. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగానే మనకి హెచ్ఎస్ఆర్ఏ అనేది స్థాపించబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1931లో ఇదైతే జరుగుతుందనమాట. మనకి 23 మార్చ్లో ఈ రోజున ఏం జరుగుతుందంటే భగత్ సింగ్కి, సుఖ్దేవ్కి, రాజ్గురుకి వీళ్ళు ముగ్గురికి హ్యాంగ్ వేస్తారనమాట. సో దీన్ని ఈ యొక్క రోజున మనకి షాహీ దివస్ అని కూడా అంటారు. ఇక్కడ పెద్ద కేసు అయితే ఏమి ఉండదన్నమాట. భగత్ సింగ్ జనరల్గా పార్లమెంట్లో ఒక బాంబు అయితే వేస్తారనమాట. అక్కడ ఎవరు కూడా ఇంజూర్ అవ్వరు, ఏమీ కాదు. బట్ వాళ్ళ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే భగత్ సింగ్ని అరెస్ట్ చేసి దాంట్లో ఒక చిన్న కేసులో నుంచి లాగి మనకి ఉరిశిక్ష వరకు తీసుకొని వస్తారనమాట. సో దాంట్లో ముగ్గురికి, భగత్ సింగ్కి, సుఖ్దేవ్కి, రాజ్గురుకి ముగ్గురికి కలిపి హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అక్కడికి మనకి రాంప్రసాద్ బిస్మిల్ అయితే చెప్తూనే ఉంటారు. చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వీళ్ళకి చెప్తూ ఉంటారనమాట, మీరు లొంగిపోవద్దు, తప్పును ఒప్పుకోవద్దు అని చెప్పినా సరే భగత్ సింగ్కి ఇష్టపడ్డా అనమాట. సో తప్పు చేశాను కాబట్టి లొంగిపోతాను అనేసి లొంగిపోతాడు. సో చివరికి ఉరిశిక్ష వరకు అయితే జరుగుతుందనమాట. 23 మార్చ్ అయితే జరుగుతుంది. దీన్ని షాహీ దివస్ అని కూడా అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే జరుగుతాయి అన్నమాట. యాక్చువల్గా ఈ 3 కూడా ఇంగ్లాండ్లోనే జరుగుతాయి. 1930, 1931, 1932 ఈ 3 వరుసగా జరుగుతాయి అన్నమాట. 1931లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుగుతుంది. దీంట్లో కాంగ్రెస్ బైకాట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ అనేది నేను అటెండ్ అవ్వను అనేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ముస్లిం లీగ్ తరపున మనకి 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది కదా, దాని తరపున మనకి
ఆలీ జిన్నా అయితే అటెండ్ అవుతారు. అండ్ తర్వాత బిఆర్ అంబేద్కర్ కూడా పేదవాళ్ళ తరపున అటెండ్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అనమాట. ఇది వచ్చేసరికి 1931లో జరుగుతుంది సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశము. దీంట్లో కాంగ్రెస్, అంబేద్కర్ అండ్ సరోజినీ నాయుడు ఉమెన్స్ తరపున ఉండి మాట్లాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1932లో థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి అంబేద్కర్ ఒకడే మనకి అటెండ్ అయితే అవుతారనమాట. సో 3 కేసులలో కూడా అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా అంబేద్కర్ అయితే మనకి అటెండ్ అవుతారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ ఎప్పుడు అటెండ్ అయ్యిందంటే సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో. నెక్స్ట్ వచ్చేసరికి సాల్ట్ మూమెంట్ అయితే జరుగుతుందనమాట 1930లో. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ వాళ్ళ వస్తువులు ఏమి కొనడానికి అంగీకరించరు అనమాట. మన వస్తువులు మనమే ప్రిపేర్ చేసుకున్నాం అనే థీమ్తో చిన్నగా వస్తువులను ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఏ వస్తువు కొనపోయినా కనీసం సాల్ట్ అయితే కొంటారు కదా, మొత్తం ప్రాఫిట్ అంతా మేము దాని మీద తీసుకుంటాం, దాని మీదే మీకు ఎక్కువ ట్యాక్స్ అయితే విధిస్తామనేసి ఎక్కువ ట్యాక్స్ అయితే వేస్తారనమాట ఉప్పు మీద. దానికోసం గాంధీ కాదు, మీరు ఉప్పుని మాకు అమ్మడం ఏంటి, మా ఉప్పుని మేమే తయారు చేసుకుంటాం అనేసి ఒక సాల్ట్ మూమెంట్ని అయితే తీసుకొస్తారనమాట 1930లో. యాక్చువల్గా ఇది సబర్మతి నుంచి దండి వరకు జరుగుతుందనమాట. అంటే ఆ యొక్క తీర ప్రాంతంలోనే మనకి జరుగుతుందనమాట. ఇది వచ్చేసరికి గుజరాత్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1942లో క్రిప్స్ మిషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ క్రిప్స్ మిషన్ ఏంటి అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనకి 1939 నుంచి 1945 వరకు ఈ మధ్య ప్రాంతాల్లో మనకి సెకండ్ వరల్డ్ వార్ అయితే జరిగి ఉంటుందన్నమాట. దీంట్లో బ్రిటిషర్స్ బాగా నష్టపోయి ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో మన యొక్క ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి తక్కువగా ఉంటారనమాట. సో దానికోసం ఏం చేస్తారంటే బ్రిటిష్ తరపు నుంచి 1942లో క్రిప్స్ మిషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు మాకు సపోర్ట్ చేయండి, అంటే మా యొక్క బ్రిటిషర్స్ యొక్క స్వతంత్రానికి మీరు సపోర్ట్ చేయండి, ఇండియన్స్ మాకు సపోర్ట్ చేయండి, అప్పుడు మేము మీకు ఆజాదిస్తాము, మీ దేశం విడిచిపెట్టి వెళ్తాము అనేసి 1942లో క్రిప్స్ మిషన్ అనేది తీసుకొస్తారనమాట. సో దానికి గాంధీజీ గారు ఒప్పుకోరనమాట. ఎందుకు ఒప్పుకోరు అంటే అప్పటికే వీక్ అయిపోయి ఉంటారు కాబట్టి బ్రిటిషర్స్, ఇదే మనకి మంచి అవకాశం, మన ఆజాదీని మనం సంపాదించుకోవచ్చు, వాళ్ళకి ఎలాగైనా సపోర్ట్ చేయొద్దు అనే థీమ్తో గాంధీజీ గారు అందరినీ కూడా మోటివేట్ అయితే చేస్తూ ఉంటారు. గాంధీజీ గారు దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని కూడా అంటారనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ టైంలోనే మనకి గాంధీజీ గారు 1942లో క్విట్ ఇండియా మూమెంట్ని అయితే తీసుకొస్తారు. డూ ఆర్ డై అనే స్లోగన్ని కూడా తీసుకొస్తారనమాట. ఈ యొక్క మూమెంట్లోనే భాగంగా మనకి 60,000 మంది జైలు కూడా అవుతుంది అండ్ 10,000 మంది డెత్ కూడా జరుగుతుందన్నమాట అక్కడికే. సో యంగ్ ఇండియా న్యూస్ పేపర్ను కూడా ఈ టైంలోనే మనకి గాంధీజీ గారు రన్ చేస్తారు. ఈ విషయం అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 1943లో మనకి రాణి లక్ష్మీబాయి రిజిట్ని అయితే తీసుకొస్తారనమాట. ఎవరు ఇది చేసేది అంటే మనకి సుభాష్ చంద్రబోస్ గారు. సో సుభాష్ చంద్రబోస్ గారు యాక్చువల్గా బ్రిటిష్ తరపున నుంచి మనకి పోలీస్ ఆఫీసర్ అయితే అయి ఉంటారు. ఈయన వచ్చేసరికి ఆర్మీలోకి మహిళలని కూడా తీసుకురావాలి అనే థీమ్తో ముందుకు వెళ్తారనమాట. దానికోసమే రాణి లక్ష్మీబాయి రిజిట్ని అయితే స్థాపిస్తాడు. దీనికి ఫస్ట్లో మనకి జపాన్ అనేది మనకి సపోర్ట్ అయితే చేసి ఉంటుంది, తర్వాత అది కూడా పక్కకి తప్పుకుంటుంది అనమాట. సో ఇదైతే మనకి సుభాష్ చంద్రబోస్ గురించి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1946 అనమాట. 1946లో వచ్చేసరికి మనకి క్యాబినెట్ మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పాతిక లారెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏబి అలెగ్జాండర్ అనమాట. వీళ్ళు ముగ్గురుతో కలిసి క్యాబినెట్ మిషన్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని వస్తుంటారు. మనకి ఆజాద్ టైం అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్వాతంత్రాన్ని ఇవ్వాల్సిన టైం అనేసి. అప్పుడు బ్రిటన్ హెడ్గా ఎవరు ఉన్నారు అంటే క్లైమేట్ అట్లెట్ అయితే ఉంటారనమాట. సో ఇండియాతో డీల్ చేసి స్వతంత్రం ఇచ్చి రమ్మని చెప్పేసి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ అయితే తీసుకొని వస్తారు. ఎందుకు అంటే ఇక 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం ఇవ్వడానికైతే ఒప్పుకుంటారు. సో స్వతంత్రం ఇస్తూ కూడా మళ్ళీ వాళ్ళు హిందుస్థాన్, పాకిస్తాన్ అనేసి రెండుగా మనల్ని విడదీసి మనకి గొడవలు పెట్టి అయితే వెళ్తారనమాట. సో ఇదనమాట కంప్లీట్ స్టోరీ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా దీంట్లో ఏమైనా మిస్ చేసిన పాయింట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు కానీ, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే యాడ్ చేసుకొని వీటితో పాటు అయితే చదువుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేనైతే జనరల్ సైన్స్ కంప్లీట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మనకి లైఫ్ సైన్స్ 3 కూడా కవర్ చేస్తాను. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.